ట్రావెలింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే ఆఫ్ సెల్ఫ్ హీలింగ్. అవును, అంతేకాదు, లైఫ్ ఈజ్ షార్ట్ బట్ వరల్డ్ ఈజ్ వైడ్. మనం ఎంతగా ఎక్స్ప్లోర్ చేయాలో ఒకసారి ఆలోచిద్దాం. అందుకే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లాక్స్ ద్వారా మీ ముందుకు కొన్ని వీడియోస్ తీసుకొస్తుంది. క్లాస్ రూమ్లోనే టీచింగ్ కాదు, మీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తూ, ఇంగ్లీష్ నేర్పిస్తూ, ఈ ప్రపంచాన్ని కూడా ఆనందించే విధంగా, ఈ యొక్క అందాల్ని చూసే విధంగా మీ ముందుకు వచ్చాము. మనం పుట్టింది ఓన్లీ డబ్బు సంపాదించడానికే కాదు, ఈ ప్రపంచంలో ఎన్నో అందాలున్నాయి. ఆ అందాలన్నీ చూడడానికే కదా. అందుకే మేము స్టార్ట్ చేశాము ఈ వీడియోస్ జర్నీ. ఓకే ఫ్రెండ్స్, మరి మేము ఇంతకుముందు చేసిన ఈ జర్నీస్ అన్నీ కూడా మేము చేయలేకపోయాము. కానీ ఈసారి మేము ఈ రోజు నుంచి వీడియోస్, మాది ట్రిప్ ఎక్కడికో తెలుసా? కేరళ. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మరొక్కసారి ఆ ట్రిప్ విశేషాలు చూద్దామా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మళ్ళా హైదరాబాద్ వచ్చేంత వరకు మా జర్నీ ఎలా సాగిందో అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాము. ఇంగ్లీష్ నేర్పుతూ తీసుకొస్తాం. ఓకే, మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఓకే, ఒక్క నిమిషం. ఏమండి, షార్ట్స్ కూడా వస్తాయి, చాలా ఎలా ఉందో ఏంటో మొత్తం కూడా మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సార్, మా బాబు, నేను అండ్ సతీష్ గారు, our family friend. We 4 of us started our trip from Hyderabad. మేము నలుగురం అయితే హైదరాబాద్ నుండి మా ట్రిప్ని స్టార్ట్ చేసేసాం. సో sir was the one who was driving. We were all excited for the journey. జర్నీకి చాలా ఎక్సైటెడ్గా, వీఆర్ ఆన్ ఎ మూవ్ అన్న సంతోషంతో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం జర్నీ కోసం. చూడండి, అప్పుడు ఎలాంటి ఫ్రేజ్ యూజ్ చేస్తున్నాను? వీ వేర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద జర్నీ. అవర్ ఫస్ట్ స్టాప్ వాజ్ ఎట్ ఎ టీ పాయింట్. ఒక చిన్న టీ పాయింట్ దగ్గర ఆగి హ్యాపీగా వి స్లర్బ్డ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. వావ్. ఆఫ్టర్ దాట్ వీ ఫిల్డ్ అప్ ద పెట్రోల్ ట్యాంక్. అర్థమవుతుందా? అంటే చూడండి, ఇలా చూపిస్తూ మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పెట్రోల్ ఫిల్ చేయించాము అన్నప్పుడు ఏం చెప్పచ్చు? వీ ఫిల్డ్ అప్ ద పెట్రోల్ ట్యాంక్. ద డ్రైవ్ వాజ్ రియల్లీ నైస్ అండ్ స్మూత్. చాలా హ్యాపీగా వీ వర్ ఎంజాయింగ్ సాంగ్స్ ట్యూ. వీ వర్ ఎంజాయింగ్ ద మ్యూజిక్, ప్యారలల్లీ ద నేచర్ని మ్యూజిక్ని రెండు ఎంజాయ్ చేస్తూ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. ఎన్నో అందాలు చూడండి. అదిగో ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ అలా చూస్తూ ఉంటే నిజంగా మనం మైమర్చిపోతామేమో అనిపిస్తుంది. రియల్లీ మేము మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాము అలా వెళ్తూ. రియల్లీ ఫ్రెండ్స్, చూడండి, యాజ్ వీ కంటిన్యూడ్ డ్రైవింగ్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. It's my pleasure and a very happy moment, and sometimes lights also coming in it's a very natural it's a difficult to drive, but ma'am is daring this good driving and daddy. Later we stopped for a delicious food తినడానికి ఒక దగ్గర స్టాప్ చేసాము. See the ambience, we really loved it. It's somewhere near కర్నూల్ దగ్గరలో ఈ హోటల్ చాలా బాగుండిందండి. వీ హ్యాడ్ ఎ డెలిషియస్ ఫుడ్. ఆ లోకల్ డిషెస్ని చాలా ఎంజాయ్ చేసాం. సో వీ టుక్ పాజ్ ఫర్ సమ్ టైమ్. అలా హ్యాపీగా ఆ ప్రయాణంలో కొద్దిసేపు పాజ్ తీసుకొని దెన్ వీ రెజ్యూమ్డ్. మళ్ళా ప్రయాణం మొదలైంది. చాలా బాగుండింది. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ద రెయిన్ మేడ్ ద ట్రిప్ ఫీల్ వెరీ స్పెషల్. మామూలుగా వెళ్ళింటే ఓకే ఫైన్, కానీ ఈ వర్షం ఇంకా బాగుండింది.
ఫైనలీ వీ హ్యాడ్ అ స్టన్నింగ్ సన్సెట్. అబ్బా, సన్సెట్ని చూస్తూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే వావ్, దట్ వాజ్ రియల్లీ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. So finally here we go. After a long drive of some 11 hours, ఒక 11 hours లాంగ్ డ్రైవ్, మధ్యలో రెయిన్, ఓకే, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఫేస్ చేసుకున్న తర్వాత వీ ఫైనలీ రీచ్ బెంగళూరుకి వచ్చేసాం. బెంగళూరులో అపర్ణ రెడ్డి అని మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇందాక నుండి కూడా సతీష్ గారి గురించి చెప్పినప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నాను, ఇప్పుడు అపర్ణ రెడ్డి మేడం గురించి చెప్పినప్పుడు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే యు నో ఏ ఫ్యామిలీ ఫ్రెండ్స్? ప్రజ్ఞ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. సతీష్ గారు హీ వాజ్ ఆర్ట్ స్టూడెంట్ ఇన్ రాజమండ్రి. నౌ హీ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్, మోర్ దాన్ ఎ ఫ్రెండ్, మోర్ దాన్ ఎ ఫ్యామిలీ. ఓకే, నౌ అపర్ణ మేడం వాళ్ళ ఇంట్లో షీ ఈజ్ ఆల్సో మోర్ దాన్ ఎ ఫ్యామిలీ టు అస్.